సర్కట చేతిలో నలిగిపోతున్నప్పుడు అందరూ ఆశలు వదిలేసుకున్న సమయంలో తార మళ్లీ వస్తుంది. కాని ఆమె పాత తార కాదు. ఆమె చేతుల్లో అద్భుత శక్తులున్నాయి. ఆమె కళ్లల్లో భయమనేదే లేదు. ఆ తరువాత జరిగింది ఎవరూ ఊహించనిది. ఆకాశం నుండి స్వయంగా స్త్రీనే కిందకు దిగివస్తుంది. అప్పుడు తార కన్నీళ్లతో ఆమెను చూసి అమ్మా అని పిలుస్తుంది. ఆ ఒక్క మాటతో మొత్తం కథే మారిపోయింది. ఒకప్పుడు ఒంటరిగా పోరాడిన స్త్రీ ఇప్పుడు తన కూతురుతో కలిసి నిలబడింది. ఆ తల్లి కూతుర్ల శక్తి ముందు సర్కట నిలవలేకపోయాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆ పురాతన శాపాన్ని అంతం చేసి చందేరికి విముక్తి కలిగించారు. సర్కట ఓడిపోయాడు, కథ ఇక్కడితో అయిపోయిందనుకుంటే పొరపాటే. నిజానికి ఇది ఒక పెద్ద హారర్ యూనివర్స్కి ఆరంభం మాత్రమే. గమనించండి, ఈ సినిమా ఒక కథను ముగించి ఒకేసారి ఎన్నో కొత్త కథలకు దారి చూపింది. తార ఎవరు? సర్కట నిజంగా అంతమయ్యాడా? భాస్కర్ చందేరికి ఎందుకొచ్చాడు? ఇవన్నీ భవిష్యత్తులో రాబోయే పెద్ద సాహసాలకు పునాదులు వేశాయి. ఈ ముగింపు మనల్ని సమాధానాల కన్నా ఎక్కువ ప్రశ్నలతోనే వదిలేస్తుంది. ఇవన్నీ శ్రీ3 కోసం ఒక పర్ఫెక్ట్ స్టేజ్ని సెట్ చేస్తున్నాయి. సర్కట ఆత్మను తనలో బంధించుకున్న విక్కీ భవిష్యత్తు ఏంటి? భాస్కర్ యొక్క అస్సలు లక్ష్యమేమిటి? మరి అన్నింటికన్నా ముఖ్యంగా స్త్రీ, ఆమె కూతురు తార, వాళ్ళ తదుపరి అడుగు ఏంటి? ఈ ప్రశ్నల సమాధానాలే ఈ కథను భారతీయ సినిమాలో ఒక ప్రత్యేకమైన హారర్ యూనివర్స్గా మారుస్తాయి. సో తదుపరి అధ్యాయం కోసం మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి హారర్, థ్రిల్లర్, మిస్టరీ స్టోరీలు కావాలంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.